నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొయ్యూరుపై ప్రత్యేక అభిమానం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. బస్ షెల్టర్ ప్రారంభించిన అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి. తనకు ఏజెన్సీలోని అన్ని మండలాలతో పాటు ప్రథమంగా కొయ్యూరు మండలంపై ప్రత్యేక అభిమానం ఉందని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి తెలిపారు. తన 5 లక్షల రూపాయల నిధులతో మండలంలోని రాజేంద్రపాలెం స్వర్గీయ జెడ్పీటీసీ వారాలను ఒకరోజు నామకరణంతో 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి బుధవారం ఆమె మండల కేంద్రానికి వచ్చి ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో మండలాధికారులతో, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో, ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ బాబు ప్రత్యేకంగా వినవించిన మండల కేంద్రంలో గ్యాస్ గోడౌన్ను కాకరపాడు నుండి కొయ్యూరు వరకు డబుల్ రోడ్డు మధ్యలో 2 వంతెనలు నిర్మాణాలకు తన వంతు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. తనను చూడటానికి వచ్చిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జీడీవి ప్రసాదరావు, తహసీల్దార్ కె ప్రసాద్ తదితర అన్ని శాఖల అధికారులు, మండలంలోని ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. అటుపై ఆమె రాజేంద్రపాలెం బస్ షెల్టర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బిడి జన అప్పారావు, వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ కార్యదర్శి లక్ష్మీ పార్వతి, చింతపల్లి ఎంపీపీ అనూషాదేవి, జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి, కొయ్యూరు వైఎస్ ఎంపీపీ అంబటి నూకలమ్మ, పార్టీ ఉపాధ్యక్షుడు నర్సీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఈరోజు మన ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, ఈ సర్పంచ్ గారిదైనా పదవి కాలం కావస్తుంది. కానీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా ఈరోజు వీళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎంత ఇన్పుట్ని పెట్టారో, అంతే విధంగా వీళ్ళకి అదే రెస్పెక్ట్తో, అదే ప్రోటోకాల్తో మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు నడిపించాలి. ఎందుకు అంటే ఈరోజు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కలిసి చేస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి అదే ప్రోటోకాల్, అదే రెస్పెక్ట్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు కూడా ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్ ముందు ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో నేను వచ్చిన ఫస్ట్ మండలం కొయ్యూరు. ఆ రోజు నుండి నాకు కొయ్యూరు ప్రాంత ప్రజలతో చాలా మంచి అనుభూతి ఉంది. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా కూడా, ఎప్పుడు బాధలో నా దగ్గర సమస్యలకు వచ్చినా కూడా మేము చాలాసేపు కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ పరిగణిస్తూ ఈరోజు మరి జెడ్పీటీసీ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. దానికి అతని జ్ఞాపకంగా ఈరోజు మనము బస్ స్టాప్ని ఈ రాజేంద్రపాలెంలో పెట్టాలి అని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయ్యాము. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎంపీపీ గారు మాట్లాడుతూ ఎన్నో విషయాలు, నాకు తెలియని విషయాలు ఎన్నో కూడా చెప్పారు. దాంట్లో ఈ గ్యాస్ గూడెం కానివ్వండి, బస్ షెల్టర్లు కానివ్వండి, లేకపోతే ఈ కలవర్ట్లు, ఇంకా రోడ్ ఇష్యూస్ మీద కూడా చాలా చెప్పారు. అయితే ఇవన్నింటినీ కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద నేను వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది తీసుకొని వస్తానని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా అయితే ఎంత దూరమైనా కూడా కొయ్యూరు అనేసరికి చాలా దూరంగా ఉంటాయి. ఆ ప్లేసెస్ నుండి కూడా నేను వస్తున్నాను అనగానే నన్ను కలవాలని, ఎంపీ గారిని చూడాలని చెప్పేసి ఎంతో మంది చాలా దూరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంపీగా భారీ మెజార్టీతో గెలవడంతో పాటు ఒక ఉన్నతమైనటువంటి విద్యార్థిరాలిగా, ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా పనిచేస్తూ ఆ తర్వాత తను పార్టీలో చేరి ఈరోజు ఎంపీగా, ముందు మీకు తెలుసు అరకు ఎమ్మెల్యే గారు శెట్టి పాల్గొన్న గారు వీళ్ళు మామగారు, తను ఎమ్మెల్యేగా వారసత్వంగా తీసుకుని ఈరోజు రాజకీయాల్లో రాణించడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ఎంపీ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్యను కూడా పార్లమెంటు దృష్టికి తీసుకుని వెళ్ళి పార్లమెంట్లో ఇక్కడ లోకల్ ఉండేటువంటి ప్రతి సమస్య మీద, అలాగే 1/70 యాక్ట్ కోసం కావచ్చు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలను
సమస్యలను స్పృశిస్తూ గిరిజన జాతి యొక్క సంక్షేమం కోసం ఒక ఎంపీగా ఎంతవరకు తను గలమెత్తి చెప్పాలో అంతవరకు కూడా ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క గిరిజను కూడా గర్వపడే విధంగా ఈరోజు తను పార్లమెంట్లో మాట్లాడటం కావచ్చు. ఎవరైనా సరే మనం చూసాం ఇలా రన్నింగ్ పోటీలో మరొకటి తర్వాత ఎవరైనా ఆ రకం ఉండి ఎవరైనా గిరిజన ఆనిముత్యాలు మట్టిలో మాణిక్యాలు కింద స్థాయిలో ఉంటే వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడంలోను అలాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్య అంటే ఒక తాగునీరు కావచ్చు, ఒక విద్య మీద కావచ్చు, లేకపోతే ఒక ఆరోగ్యం కోసం కావచ్చు, ప్రతి సమస్య మీద కూడాను మన ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించడం అలాగే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారిని కూడా